అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఐడియాస్ బజార్. ఈరోజు వీడియోలో మనం విశాలమైన ప్రాంగణంలో పచ్చని కొబ్బరి చెట్ల మధ్య కనిపించే ఆలయానికి క్షేత్ర పాలకుడు పంచముఖ ఆంజనేయ స్వామి. అమ్మవారి పైన భక్తితో స్థానికులు కోట సత్తెమ్మ, కోట సత్యనారాయణ, సత్యం వంటి పేర్లు ఎక్కువగా పెట్టుకోవడం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆలయానికి చుట్టుపక్కల ఉండే ముస్లింలు సైతం అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించడమే కాకుండా ప్రత్యేక సందర్భాల్లో ఆలయానికి వచ్చి జగన్మాతను పూజించి మొక్కుల రూపంలో చీరాసారలను సమర్పించుకుంటూ ఉంటారు. అమ్మవారికి రోజువారీ చేసే పూజలు కాకుండా శరన్నవరాత్రి ఉత్సవాలు, మార్గశిర మాసంలో ప్రత్యేకంగా తిరునాళ్లు నిర్వహిస్తారు. మార్గశిర పౌర్ణమిని అమ్మవారి జన్మదినంగా పరిగణించి 5 రోజుల పాటు ఘనంగా జరిపించే తిరునాళ్లను మనం చూసి తీరాల్సిందే. ఈ వేడుకల్లో చివరి రోజున ఆలయ ఆవరణలో నిర్వహించే గరగోత్సవాన్ని వర్ణించేందుకు మాటలు కూడా చాలవు. అలాగే ప్రత్యేకంగా జరిపే బాణసంచా వేడుకలు తిలకించేందుకు అనేక ప్రాంతాల నుంచి జనం తరలి వస్తారు ఇక్కడికి. ఇంతకీ ఎక్కడో చెప్పలేదు కదా. ఈ ఆలయం నిడదవోలులో కోట సత్తెమ్మ దేవాలయం. ఇక పిల్లలు కలిగాక అమ్మవారి సన్నిధికి వచ్చి నామకరణం చేయడంతో పాటు తులాభారంతో మొక్కులు తీర్చేందుకు కూడా ఇక్కడ ఆసక్తి చూపిస్తారు. అలాగే వివాహం కాని వారు అమ్మవారిని పూజించి వివాహం అయ్యాక మళ్ళీ వచ్చి ప్రత్యేకంగా పూజలు చేసుకుంటాము అని మొక్కుకున్న వాళ్లకు తప్పకుండా ఇక్కడికి వస్తే వివాహం మాత్రం జరుగుతుంది. మరి ఈ కోట సత్తెమ్మ దేవాలయం నిడదవోలుకు ఎలా చేరుకోవాలి అంటే, రైల్లో రావాలనుకునే భక్తులు నిడదవోలు రైల్వే స్టేషన్లో దిగితే అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం అనేది ఉంటుంది. రోడ్డు మార్గంలో వచ్చేవారు రాజమహేంద్రవరం లేదా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మీదుగా కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. కోట సత్తెమ్మ శంఖు చక్రాలను గదను ధరించి అభయ ముద్రతో దర్శనమిచ్చే చల్లని తల్లి. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో ఉంటుంది ఈ అమ్మవారి దేవాలయం. 11వ శతాబ్దం నాటి నుంచి ఉన్న క్షేత్రానికి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. ఇక్కడ కొలువైన అమ్మవారు 10 అడుగుల ఎత్తులో సకల ఆభరణాలతో పాటుగా యజ్ఞోపవీతాన్ని ధరించి భక్తులకు దర్శనమివ్వడం ఇక్కడి విశేషం. స్థానికులు, చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వాళ్ళు తమ ఇలవేల్పుగా ఆడపడుచుగా కొలిచే ఈ కోట సత్తెమ్మ అమ్మవారిని తప్పకుండా జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిందే. అసలు ఇక్కడ స్థల పురాణం ఏమిటి అనేది ఇప్పుడు కొంచెం తెలుసుకుందాం. ఒకప్పుడు నిడదవోలును నిరవధ్యపురం అని పిలిచేవారట. ఈ ప్రాంతాన్ని రుద్రమదేవి భర్త అయిన వీరభద్ర చాళుక్యుడు పరిపాలించేవాడు. నిడదవోలును కోటగా ఏర్పరచుకుని అనేక యుద్ధాలు చేసేవాడు. ఆ కోటలోనే అమ్మవారు స్వయంభువుగా వెలిసిందట. కాలక్రమేణా కోట శిథిలం కావడంతో పాటు అమ్మవారి విగ్రహము కనుమరుగైపోయిందట. అలా అదృశ్యమైన అమ్మవారు 1934వ సంవత్సరంలో నిడదవోలు మండలంలో తిమ్మరాజుపాలెనికి చెందిన దేవులపల్లి రామమూర్తి శాస్త్రి అనే భక్తుడి పొలంలో బయటపడిందట. దొరికిన విగ్రహాన్ని ఆ పొలంలోనే ఉంచి పూజలు చేయడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు ఆ భక్తుడికి అమ్మవారు కలలో కనిపించి ఆలయం నిర్మించమని ఆదేశించడంతో తన పొలంలోనే కొంత భాగాన్ని ఆలయ నిర్మాణానికి కేటాయించి విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించాడట. అప్పటి నుంచి నేటి వరకు కోరికలు తీర్చే కొంగు బంగారంగా వరాలనిచ్చే చల్లని తల్లిగా అమ్మవారిని పూజిస్తూ ఉన్నారు అక్కడి భక్తులు. సత్యం పలికే తల్లిగా, యజ్ఞోపవీత ధారణిగా, ముస్లింల ఇంటి ఆడపడుచుగా, భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కోట సత్తెమ్మను పూజిస్తారు. త్రిశక్తి స్వరూపిణిగాను పిలిచే ఈ అమ్మవారిని దర్శించుకుంటే మనకు సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. స్వయంభువుగా కొలువుదీరిన అమ్మవారికి ఏడాదికొకసారి నిర్వహించే తిరునాళ్లను చూసి తీరాల్సిందే తప్ప వర్ణించడానికి మాటలు రావు. అదండి మరి నిడదవోలులోని కోట సత్తెమ్మ అమ్మవారి విశేషాలనైతే తెలుసుకున్నారు కదా. మరిన్ని ఇలాంటి వీడియోలకు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే చిన్న లైక్తో మన ఛానల్ అనేది గ్రో అవడానికి చాలా హెల్ప్ అవుతుందండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు.
లోకా సమస్త సుఖినో భవంతు.